రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ అధిగమించి ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేరుస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖుకు 68 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఇక చంద్రబాబు లాంటి అపార అనుభవం ఉన్న నాయకుడిని జగన్ వంటి అనుభవం లేని నాయకుడికి చాలా తేడా ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టున్నారు. అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 నుంచి ఇవ్వన్నారు, 7 గంటల నుంచి. అందువల్ల ఈ రోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారం ఈ రోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ కు ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు, అందరూ సచివాలయాలకు రండని ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్ గా సచివాలయానికి పిలిపించారు. అక్కడ చూడడం జరిగింది, కొందరు చనిపోవటం కూడా జరిగింది. ఇవ్వలేము, కుదరదు అని చెప్పాడు. అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని. కానీ ఈ రోజు ఎలా కుదురుతుందండి? ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికున్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని, ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ రోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకు అని చెప్పినది. మాటలు చెప్తే ఏం లాభం? చేతుల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకు పెద్ద పెట్టేశారు. బీసీలకు బడ్జెట్ లో పెద్ద పెట్టేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్ కు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు. ఆ ఇవ్వటం కూడా ఏంది, అరియర్స్ తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అరియర్స్ తో కూడా ఇస్తానని మొదటి నెలలో అరియర్స్ తో కూడా ఇచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ముఖ్యమంత్రి గారు అరియర్స్ తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా. కానీ మొదటి నెలలో ఇచ్చేశారు. తర్వాత ఏదైతే 4,000 చేస్తానన్నారు, వికలాంగులకు 6,000 చేస్తానన్నారు, బెడ్ మీద లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 అన్న ప్రకారం చేశారు. అంతేకాకుండా ఈ రోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 200 అన్నా క్యాంటీన్ చక్కగా 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే 2014-19లో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు ఎవరు తెలుసు. దాన్ని శాడిజం అంటారు. 5 రూపాయలు చక్కగా ప్రతి పూటకి చక్కటి భోజనం పెడుతుంటే 204 అన్నా క్యాంటీన్లు రోజుకు 2,25,000 మంది భోంచేసేవాడు.